సంక్రాంతి పండగ కదా, పందాలేం లేవా? అంటే కోడి పందాలు ఉన్నాయి. అంటే మా వాళ్ళే కోడి గెటప్ వేసుకొచ్చి కోడి పందాలు ఆడి చూపిస్తారు మీకు సరదాగా. సరే, పోయిన సంవత్సరం ఓడిపోయారు, మళ్ళీ 3 కోళ్ళు వేసుకుని వచ్చారా? పోయిన సంవత్సరం ఓడిపోలేదురా, మేము పార్టిసిపేట్ చేయలేదు. మరి ఓడిపోయారని చెప్పాను. ఓడిపోతామని పార్టిసిపేట్ చేయలేదు. దమ్ముంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దమ్ము లేదురా. దమ్ము లేదా? Yes. మా కోళ్ళని ఎక్కడి నుంచి తెప్పించామో తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుండి. మా దగ్గర చెప్పింది తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుంచే. ఈ కోడి మామూలు కోడి కాదు, జీడిపప్పు పకోడీ పెట్టి పెంచాం. అది కోడి పందారు. అదే మీది వెజ్, మా నాన్ వెజ్. డైరెక్ట్ చికెన్ తినేస్తుంది మా కోడి అయితే. చికెన్ తినేస్తుందా? బాబు ఇంకోటి తెలుసా? ఏంటి? మా కోడి క్రాస్ బీడ్. మాది క్రాస్ రోడ్స్. అక్కడ దొరికింది మాకు కోడి. అసలు ఇది మామూలు కోడి కాదు, బంగారు కోడి పెట్ట. ఆ పాట విన్నారా? విన్నాం. ఆ పాటలో కోడి ఇదే. కోసి పారు చెప్తారు. మీ కోడి అంటే ఎలా ఉంది? ప్రెగ్నెన్సీ. ఎవరు చేశారు, నువ్వా? మా కోడికి ఇప్పుడు 5వ నెల. మా కోడి యాక్చువల్ గుడ్లో ఉండాలి, ఫాస్ట్ డెలివరీ 2 రోజుల ముందే పుట్టేసింది. మా కోడి గురించి నీకు తెలియదు. మా కోడికి ఫోన్ పే, గూగుల్ పేలు కూడా ఉంటాయి తెలుసా? ఎలాగా? అదే ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఉంటది కదా, ఆ కోడి ఇదే. అరే మా కోడికి బ్యాంక్ ఉంది తెలుసా? ఏం బ్యాంక్? బ్యాంకాక్. బ్యాంకాక్. ఒక నిమిషం. చూసుకోవాలి కదా, ఎప్పుడు పడితే అప్పుడు. మీ కోడి నెలకి ఎన్ని గుడ్లు పెడుతుంది? మా కోడి నెలకి. బాబు అది నమ్మరు. చిన్న గుడ్డ అయితే ఓకే, నేను నమ్ముతా. ఇది పాసిబుల్ కాదు. అక్కడ లెగ్ పీస్ ఇచ్చింది, తీసుకో. బీర్ బాటిల్ ఇచ్చింది. లెగ్ పీస్ ఇచ్చింది. మా కోడి నెలకు 3 గుడ్లు పెడుతుంది. నా కోడి నెలకి 30 గుడ్లు పెడుతుంది. నా కోడి 3 ఎందుకు పెడుతుంది తెలుసా? ఎందుకు? ఎక్కువ గుడ్లు పెట్టి దాని ఫిగర్ ఖరాబ్ చేసుకోతుంది. నా కోడి అలా కాదు, దీనికి కక్కుర్తి ఎక్కువ. ఈఎంఐలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవునా? ఇంటి ఈఎంఐ గుడ్డు పెడుతుంది, ఆ. కారు ఈఎంఐ గుడ్డు పెడుతుంది. వాళ్ళ నాన్న తాడు కోసం ఏమేమి పెడతారే? మీ నాన్న సిగరెట్ కావాలట. ఇంకొకటి ఏంటంటే నేను మగ కోడిని. అవును, మగ కోడి గుడ్డు ఎలా పెట్టావు? ఈఎంఐల కోసం ఏది పడితే అది పెడుతున్నాను. మా కోడి గురించి మీకు తెలియట్లేదు. మళ్ళీ ఇది రాని రోజు అందా, దానిలో కోడి ఇదే. దాంట్లో కోడి ఉండదు. పక్క నుండి అరిసింది అది కొక్కరకో అని. ఎక్స్ట్రా చార్జెస్ లో కోడి మాదే తెలుసా? కోడి ఆడింది. రష్మిని అందరూ కోడి లాగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది అంటారు కదా, అందుకే అంటారు అలాగా. ఎక్స్ట్రా చార్జెస్ రష్మి అందరూ కత్తిలా ఉంటారు కదా, అది కోడుకుని కత్తే. ఎవరో అంటారు, మీరే అంటారు కత్తిలా ఉందని. నువ్వు కూడా మొన్న అన్నావు. అన్నానా? రే ఇమానియల్, మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? దొరికితే దొరికించుకో. మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? అవునా? ఏ షాప్ లో? పకోడీ షాప్. మీకు ఇంకో విషయం తెలుసా? మణికొండ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ లో కోడి మా కోడే. మా కోడికి గేమ్స్ వచ్చు. ఏ గేమ్స్? మాది ఖోఖో. అరే ఈ కోడి ఏ కోడి తెలుసారా? పందెం కోడి. మా కోడి తమిళ సినిమాల్లో కూడా చేసింది. మాది ఇట్లా చేసింది, కాకపోతే డబ్బింగ్ పందెం కోడి అని. మీకు ఇంకో విషయం తెలుసా? ఇది సింగరేణి కోడి. హెల్మెట్ ఇదిగో. మీ గొడవలు ఆపండి, నేను కోడికి కొన్ని టెస్టులు చేయాలి. మేము కూడా నిన్ను కొన్ని టెస్టులు చేయాలి. ఇది కోడి మగదో ఆడదో చూడు కొంచెం. నన్ను చూడగా నీకేమనిపించింది? గేమ్ ఆడుకుందాం. సరే దా, మీ సైడ్ నుంచి ఏమొస్తుంది? మా దగ్గర నెమల వస్తుంది. మా సైడ్ నుంచి ఫస్ట్ డాగా. ఎంత పందెం? ఎంత? 500. 500 కాదు, 500 వేసుకో. 500 మావాడు ఓడిపోతానని. సరే
మా ఓడి గెలుస్తాడని. సరే మేము గెలిచాం అయితే. దీనికి బాదం పప్పు బొక్క కదరా. కొట్టు కొట్టు. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. కారు ఇల్లు అన్ని కదా. చందు వాడు EMI కోసం ఓడిపోతున్నాడు. చందు ఏ రాయ్ ఎంతసేపు బాగానే ఆడావు కదా, ఏమైంది? EMI కడతా అన్నాడు. EMI కడతా అన్నాడు. రేయ్ నీ EMI నేను కడతారా? నీ EMI నువ్వే కట్టుకో. అది చందు కాన్సంట్రేషన్. ఈఎంఐల గురించి కాదు, ఈవెంట్ల గురించి కాదు, భాస్కర్ అన్న యాక్టింగ్ గురించి కాదు. కాన్సంట్రేషన్ చేయరా, కాన్సంట్రేషన్ చేయరా. 5,000 ఈవెంట్లు పోయి 20,000 ఈవెంట్. ఇది తినకరా కాన్సంట్రేషన్. లేకు లేకు కొడతావు. వీడిని కొడతావు, వీడిని కొట్టిన తర్వాత కొడతావు. కొట్టు. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే EMI కడతా అని పోయాను. నేను మధ్య దూరితే బ్యాడ్ అయిపోతుంది రాను. ఒక్క నెల EMI కట్టరా. వద్దరా, అంతర్వద్దు బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు. పో. పాపా మేము ఒకటి చేస్తున్నాం. ఒక్కటి కట్టరే. ఈవెంట్లు కూడా లేవు ఈ నెల. పోయాడు పోయాడు. మంత్రాలేవో ఎసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. ఓకే రుచ గారు, భోగి పండుగ సందర్భంగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కోడి పంద్యంలో స్టార్ట్ చేసి బాక్సింగ్ లోకి వచ్చి తింపారనమాట. మన ఎండ్ ఎపిసోడ్ పులి అండ్ నరేష్ చేసింది అయితే అద్రిపోయింది. ఆ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ బిగినింగ్ లో వీళ్ళిద్దరూ గ్యాంగ్ వార్ లాగా మాట్లాడుకున్న పంచులు కూడా చాలా బాగా పేలాయి. మ్యామ్ స్కిట్ లో గెస్ట్ అపియరెన్స్, అలాగే మీ కామెంట్స్ లో కూడా గెస్ట్ అపియరెన్స్. చందమామ నిండు పౌర్ణమిలా కనబడింది. ఎప్పుడు కూడా అంటే బాగుందని చెప్తూ ఉంటారు. దీని వెనకాల పడే కష్టం రైటర్స్ వాళ్ళు. ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు ఎదిగాడు మేడం. సందీప్ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు రాసిందే వాళ్ళు మాట్లాడారా? లేదు మేడం, మేము మొత్తం బాగా రాసాం మేడం. ఆయన రాసి చెప్తాడు మేడం ఒకసారి.
సందీప్ గారు ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మీరు రాసినట్టు వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు రాసింది వాళ్ళు చెప్పలేదు ఒక పంచ్ చెప్పండి. అమ్మా నాన్న ఓ తమ్ములై మొత్తం సీక్వెన్స్ ఉంది కదా మేడం, అది మొత్తం నేను రాసింది. పంచి చెప్పండి. ఎప్పటికైనా మీరు రాసిన పంచులు వీరు నీట్ గా చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద స్కేట్. థ్యాంక్ యూ గైస్.